హాయ్ అండి. అప్పుడు తాటెక్కిళ్ళు చూపించాను కదండి, మొన్న మీకు వీడియో చూపించాను కదా. అది తాటెక్కిళ్ళు అప్పుడు మా పిల్లలు చిన్నప్పుడుదండి, మాదే ఇల్లు. అప్పుడు అక్కాళ్ళకే తర్వాత అమ్మేసామండి. ఇప్పుడైతే అక్కాలదండి రేకుల చెడ్డి. అక్కాళ్ళ పిల్లలు రేకేయించి సగం ఇటక వేయించారండి. తర్వాత కనబడి మేము అప్పు చేసుకున్నామండి. కొంచెం ఏదో కొద్దిగా కొంచెం సాయం చేశారనుకోండి, పై ఇరుగు పొరుగన్నత కొంచెం సాయం చేశారనుకోండి, మేము కౌలు చేసి ఇవ్వలేమండి. మా ఆయన గారు నేను చేలో కట్టి ఇవ్వలేమండి. మోపులు కట్టుకుని పప్పు వేసుకుని ఇవ్వలేమండి. ఆ చేంజ్ చేసుకునండి కొద్దిగా చేసుకున్నామనండి. ఇల్లు అప్పు చేసామండి, అప్పు తీర్చుకున్నాము. ఇప్పుడంటే నాకంటూ డబ్బులు ఏమి లేవండి. వంటకి ఇల్లు కూడా లేదండి. అక్కాలది మొన్న పెట్టింది విశ్వాసం ఉండాలండి. పలానప్పుడు అక్క ఎలా చూసింది, చెల్లి ఎలా చూసింది, పిన్ని ఎలా చూసింది, పెద్దమ్మ ఎలా చూసింది, తమ్ముడు ఎలా చూశాడు, అన్నయ్య ఎలా చూశాడు అని మనకి విశ్వాసం ఉండాలండి. మేము 5 ఆడపిల్లలు, మేము ఇద్దరం చేలోకి 5 గిన్నెల క్యారేజీ ఉండేదండి. దాంట్లో 5 గిన్నెల క్యారేజీలో అన్నం పెట్టుకుని పొలం వెళ్ళి పిల్లలు గొట్టు మీద అడిగేసండి. మా పెద్ద పాపను గొట్టు మీద అడిగేస్తే అందరూ కొబ్బరికాయలు పడిపోతున్నాయి, పాములు వచ్చేస్తే ఇదేటమ్మా ఇలా పడికేసారు, తీయండి అని ఆయన ఇవ్వారండి. దేవుడే ఉన్నాడు అనుకుని చేల మీద చేలో గొడ్ల మీద పిల్లలు పడికేసండి. అలా చేలో చేసుకుని ఇవ్వలేమండి. మా ఆయన గారు 4 గంటలకు పొట్టుతోలికి వెళ్ళిపోయేవారండి. బండి మీద పొట్టుతోలికి వెళ్ళిపోతే 4 గంటలకు లేచండి. మా పిల్లలు లేచి ఆ పిల్లలు గేదెల కడ కట్ట చేసినప్పటికీ నేను వంట చేసి టిఫిన్ వండితే క్యారేజీ పెడితే మా ఆయన గారు వెళ్ళివ్వరండి. మా మారేడు పిల్లలు నేను మా మారేడు పిల్లలు చెప్పుకుంటే కానీ ఎవరికీ తెలియదండి. ఆ పిల్లలు నాలుగు అలా కలిసి వచ్చారండి. నా కొడుకు పుట్టకపోయినా నా కొడుకు పుట్టినట్టే ఉండేవారండి. నేను చెప్పింది తినేవారు, పని అంతా చేసి ఇవ్వరండి. చేలోకి వెళ్ళి గడ్డి కోసుకు కాయ తీసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చండి. ఏ నూకన్నా ఇసురుకోవాలంటే తిరగట్లు ఇసురుకునండి. పప్పు బద్దలు నానబెట్టుకుని రోట్లో రుబ్బుకునండి. పొయ్యిల మీద వంట చేసుకుని సాయంత్రం మట్లు 8 అవుతుల్లో పైన అంత అబ్బిదండి. అవన్నీ చేసుకుని మళ్ళీ తెల్లారగట్టలు వేసి ఇవ్వాలి. రోజు గడ్డి కోత మా పిల్లలు అలాగ వచ్చి ఇవ్వరండి. పెద్ద పేడగుట్ట ఉందండి. మా పెద్ద పాప పిల్లోడు కొంచెంసేపు పురుడు వస్తుందనుకో కూడా మా పెద్ద పాప పెద్ద పేడగుట్ట చేసిందండి. ఈ ఇల్లుకి ఇంత తాపి వాళ్ళు పెట్టామండి. మా అల్లుళ్ళు ఇద్దరు, మా మనవలు ముగ్గురు, నా పిల్లలిద్దరు కూడా ఈ ఇల్లు నిలబెట్టారండి. ఈ రోజుని కష్టజీవులు చాలా కష్టపడ్డారండి ఇల్లుకైతేని. నాకైతే అప్పుడు దెబ్బ తగిలిందండి. కోయిలకి దెబ్బ తగిలిన వల్లనే నేను చేయలేకపోయానండి. మా పిల్లలు ఉన్నారనుకోండి, పండగ బట్టలకి లేకపోతే ఒక జత ఇవ్వరండి. ఆ పండగ బట్టలు ఎప్పుడైనా తిరిగిపోతే కుట్టుకు తొడుక్కునివ్వరండి మా పిల్లలు. మా మారేడు పిల్లలు అది లేదు ఇది లేదు, ఇది ఎట్లేదు అది ఎట్లేదు అని ఎప్పుడు అనేవారు కాదండి. బోళ్ళు పప్పలు వండుకునేవారు అండి. బట్టలు మట్టికి పాపం కుట్టుకు తొడుక్కునేవారు, వల్ల వేసుకునేవారు, బుట్టలు వేసుకునేవారు. ఆ పిల్లలు కూడా కట్టజీవండి. ఇప్పుడు కూడా కట్టజీవులేండి ఆ పిల్లలు. ఆ పిల్లలు పుట్టిన పిల్లలు కూడా కట్టజీవులే అండి. ఎప్పుడు అలా మనం కట్టంగా చేసుకుంటేనండి మనకి నా పింఛనీ డబ్బుల మీద బతుకుతానండి. నేను ఎవరికీ రూపాయి ఆశపడినండి. తింటానండి, ఎక్కడైనా తిన్నాకైనా దాని ఎలా పని చేసుకునే బతుకుతానండి. ఒళ్ళు ఉంచుకుంటాను ఎక్కడ